బైబిల్ చెప్తా ఉంది, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారే ఉండగా క్రీస్తు యేసు లోకానికి వచ్చి మిమ్మలను బతికించెను. మానవుడు పాపం చేశాడు. మానవుడు పాపం చేసి చనిపోయాడంటండి. అందుకే అంటున్నాడు ఎఫెసీ రాసిన పత్రిక 2:1 అన్నాడు, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారే ఉండగా క్రీస్తు యేసు లోకానికి వచ్చి రక్షించాడు. ఆయన ఈ లోకానికి వచ్చేదే రక్షణ కోసం వచ్చాడు. ఎవరిని రక్షించడానికి? తండ్రిగా ఉన్నప్పుడు ఈ లోకములో ప్రజలందరినీ సృష్టించాడు. మనం కలిగాం. మనం పాపంలోకి వెళ్ళిపోయారు మనుషులు. పాపం లేని మానవుడు ఉన్నాడండి? కళ్ళతో, హృదయంతో, కాళ్ళతో, చేతులతో, అంతరంగంతో, ఆలోచనతో, తలంపులతో, మనసుతో ప్రతి ఒక్కడు పాపం చేస్తూనే ఉంటాడు. ఆ పాపాలు యేసుక్రీస్తు నామంలో నువ్వు దేవుని మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే నీ పాపాలన్నీ కూడా ఏమైపోతాయి? క్షమించబడతాయి. మొదటి యోహాను పత్రిక 1:9 అంటాడు, మీ పాపములు మీరు ఒప్పుకున్న వెడలా ఆయన నమ్మదగినోడు నీతిమంతుడు కాబట్టి సమస్త దుర్నీతిని మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తాడంటాడు. దేవస్తోత్రం చెప్పండి. సమస్త దుర్నీతి నుండి, నీ బాల్యం ఉన్న పాపం, నువ్వు మధ్యలో చేసిన పాపం, నువ్వు ఆఖరికి ముసలోడు వైపు కూడా చేసేది పాపము. ఆ పాపము నిన్ను నరకాన్ని తీసిపోకుండా నువ్వు యేసు ప్రభు దగ్గర ఒప్పుకుంటే చాలు. నువ్వు ఎక్కడున్నా పర్లేదు. నేను పాపిని గ్రహించి నీ పాపాలు ఒప్పుకుంటే ఆ పాపం నుండి నేను దేవుడు విడిపిస్తాడు. నన్ను విడిపించిన దేవుడు. నేను సొట్ట, బీడి, సిగరెట్, గంజాయి తాగేవాడిని. ప్యాకెట్ ఆల్చాకుపట్ ప్యాకెట్ ఆడేవాడిని. ఇవన్నీ మానాలంటే శబరిమల మాల వేయించారు. మాల వేసుకుని వెళ్ళాను. షిరిడి వెళ్ళాను, నాచుకు వెళ్ళాను, భద్రాచలం వెళ్ళాను, శివాసనం వెళ్ళాను, అప్పని రావేశ్వరం వెళ్ళాను. శనియాసనం వదలలేదు. నా శని ఎప్పుడు వదిలిపోయింది తెలుసండి? యేసు ప్రభు నమ్ముకున్నాక వదిలిపోయింది నా శని. నీ శని అంతా పోవాలంటే, నీ దరిద్రం అంతా పోవాలంటే, నీ పాపమంతా పోవాలంటే, నీ దోషాలన్నీ పోవాలంటే, నీకున్న ఇబ్బందులు పోవాలంటే, నీకున్న అప్పులు పోవాలంటే, నీ ఇరుకులు పోవాలంటే, నీ ఇబ్బందులు పోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ము. నువ్వు ఇవన్నీ కూడా తొలగిస్తాడు. నేను సేవకు వచ్చినప్పుడు అప్పుల్లో ఉన్నాను. సేవకు వచ్చిన తర్వాత, ప్రభు నమ్ముకున్న తర్వాత నా బాధలన్నీ తొలగిపోయినాయి, నా వేదనలన్నీ తొలగిపోయినాయి, నా కష్టాలన్నీ తొలగిపోయినాయి. స్వేచ్ఛగా ప్రభు అంటున్నాడు, నీకంటే నేనున్నాను. నేను పరలోక రాజ్యంలో నా కుడిపాసమును కూర్చోబెట్టుకుంటా నా కుమారుడు అంటున్నాడు. నన్ను మిమ్మల్ని కూడా అంటాడు. ఆయన ఏరు చేసేవాడు కాదండి. భార్యతో కాపురం చేసేవాడు కాదండి. సంసారం చేసేవాడు కాదండి. 2-3 భార్యలు ఉన్నవాడు కాదండి నా యేసు ప్రభువారు. ఒకే ఒక పరలోక రాజ్యము ఇవ్వటానికి వచ్చిన దేవుడు. పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే ఎవరో? పాపము లేనివాడు అని అర్థం. మదమత్రములు లేనివాడు, కామకోదములు లేనివాడు, నిందారహితుడు. ఈ లోకానికి వచ్చిన ఏకైక దేవుడు యేసు ప్రభువారు. భూమిని ఆకాశముని శూన్యములో సుట్టిని కలగజేసిన సుట్టికర్త యేసు ప్రభువారు. నువ్వు నమ్మితే ఈరోజు మోకాలు వేసి ప్రార్థన చేసి నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపపడి ప్రభువా నన్ను క్షమించు అంటే ఒక్క మాట నీ నోటితో పశ్చాత్తాపంతో చెప్తే నీ పాపాలు క్షమించి నేను పరలోక రాజ్యం తీసుకెళ్తాడు. ఆయన చెప్తున్నాడు, ఎవరైనా యేసు ప్రభు దేవుడని తన హృదయంలో విశ్వసించిన వెడలా వారు అప్పుడే దేవుడని ఒప్పుకున్న మరుక్షణమే వారు రక్షించబడతారట. నువ్వు నోటితో ఒప్పుకుంటే ప్రభు అని యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకుంటే ఇప్పుడే రక్షించబడతావు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.